కూర్చొని ఏడుస్తారా? అసలు ఏడోరు. నిజమైన ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారండి? అది తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు దాని గురించి విచారపడవలసిన అవసరమే లేదు. అది ఎవరి బాధ? నా బాధ. ఒకవేళ నా బాధ అని చెప్పుచున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, మీ పరలోకపు తండ్రికి ఏం తెలుసు? మీకు బట్టలు కావాలని తెలుసు, మీకు భోజనం కావాలని తెలుసు, మీకు ఏ రీతిగా మిమ్మల్ని తృప్తిపరచాలి, మిమ్మల్ని ఏ రీతిగా పోషించాలనేది అది నిజమైన బిడ్డల బాధ కాదు, కానీ ఒక తండ్రి బాధ. అందుకే రాయబడి ఉంది, చెడ్డవారైన మీరు మీ బిడ్డలకు మంచి ఈవుని ఇవ్వడానికి మీకు తెలిసినప్పుడు పరలోకపు తండ్రికి తెలియదా? దాని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు. అది తండ్రి యొక్క బాధ. ఇంకా రాయబడింది ఇక్కడ, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారిద్దరు. మీరు అన్యజనులైతే, మీరు మీ తండ్రిని మీరు ఎరిగి ఉండకపోతే అప్పుడు మీరు విచారపడతారు. కానీ నిజంగా మీరు తండ్రిని ఎరిగి ఉంటే, నా తండ్రి సమస్తమును సరి అయిన కాలంలో నాకు చేస్తారు. అది తండ్రి యొక్క బాధ్యత అని బిడ్డలకు తెలుసు. అయితే ఇటువంటి విచారములు బైబిల్లో ఇప్పుడు నేను చెప్పిన విచారముల గురించి ఒకవేళ చూస్తే, ఈ విచారములు ఏం చేస్తుంది? ఈరోజు చాలా మందికి ఆశ క్రైస్తవ జీవితంలో ఎదగాలి. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు వారు మాట్లాడుతూ అప్పుడే ఆ సహోదరి సేవలో ఎదుగుచున్నది. అప్పుడు ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ ప్రవచించారు. ఆ ఇంట్లో పోయి నేను భోజనం చేస్తున్నప్పుడు అన్నారు, సిస్టర్ నేను మీలాగా బాగా సేవ చేయాలని, మీలాగా నన్ను ఎదగాలని ఆశ ఉంది అని. కానీ ఎలాగండి? ఇప్పుడిప్పుడే ఎదుగుచున్నారు. వారు అన్నారు, ఉదయం అనుకుంటాను సిస్టర్ ప్రార్థన చేయాలి, ఇలా ఎదగాలి, అలా ప్రసంగించాలి, అది చేయాలి, కానీ చేయలేకపోతున్నాను, ఎందుకు అన్నారు. అప్పుడు వారి విషయంలో అన్నీ చూశాను. వారు మంచిగా చదివిన వారు. నేను అన్నాను, ఫర్ వాట్ యు గివ్ యువర్ ప్రయారిటీ, దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఒకవేళ లోకరీదైన విషయానికి మీరు ప్రాముఖ్యత ఇస్తే మీరు దేవునిలో ఎదగలే. కానీ దేవునికి మీరు ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధిలో మీరు గడిపి, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ వాక్యం కొరకు మీరు కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకే మనం చూస్తున్నాం యేసు ప్రభు మాటల్లో ఆయన విత్తనం గురించి మాట్లాడుచున్న ఆ యొక్క సందర్భంలో ఆయన చెప్పుచున్న మాట లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ముళ్ళ పొదలో పడిన విత్తనం గురించి మనం చూస్తున్నాం. పడిన విత్తనం ఎటువంటిదంటే, వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్షముగా ఫలింపని వారు అని రాయబడి ఉంది. ఒకవేళ లోకరీదైన విషయానికి మీరు ప్రాముఖ్యత ఇస్తే మీరు దేవునిలో ఎదగలే. కానీ దేవునికి మీరు ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధిలో మీరు గడిపి, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ వాక్యం కొరకు మీరు కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకే మనం చూస్తున్నాం యేసు ప్రభు మాటల్లో ఆయన విత్తనం గురించి మాట్లాడుచున్న ఆ యొక్క సందర్భంలో ఆయన చెప్పుచున్న మాట లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ముళ్ళ పొదలో పడిన విత్తనం గురించి మనం చూస్తున్నాం. పడిన విత్తనం ఎటువంటిదంటే, వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్షముగా ఫలింపని వారు అని రాయబడి ఉంది. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఫలించకుండా ఉండడానికి కారణం ఇక రాయబడి ఉంది, జీవన సంబంధమైన విచారములు. జీవన సంబంధమైన విచారములు అంటే కొన్నిసార్లు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. కొందరికి బాధ, అయ్యో ఆ బిడ్డల పెళ్ళి ఎలా చేయాలి. ఎప్పుడు ఆలోచిస్తారు తెలుసా? అమ్మాయికి 24 వచ్చిన తర్వాత. కొన్నిసార్లు మా కంపెనీలో స్టార్టింగ్ రోజులే నేను పోయేటప్పుడు ఒక్కొక్కరు వచ్చి అయ్యగారి దగ్గర నిలబడతారు. ఎందుకు తెలుసా? అయ్యగారు మాకు అమ్మాయి పెళ్ళి వచ్చిందండి, ఒక 10,000 సహాయం చేయండి, ఒక అప్పు ఇవ్వండి. ఇంకా కొందరు గురించి నేను విన్నాను, గిరిగిరి వడ్డీ అని తీసుకొని వారు ఇవ్వడానికి ఎక్కువ వారు వడ్డీ ఇచ్చి వారు సొమ్ము తీసుకొని చాలా నష్టంలో వడ్డీ కడుతూ ఉంటారు పెళ్ళికి. ఇవన్నీ చూసినప్పుడు ఒకరోజు స్త్రీలందరినీ పిలిచి నేను అడిగాను, ఎన్ని సంవత్సరాల నుండి మీరు సంపాదిస్తూ ఉన్నారు
వారందరూ అన్నారు, అమ్మా మేము 30 సంవత్సరం సంపాదించినాం, 20 సంవత్సరం పర్తి మిల్లో పనిచేసినాం, మీ కంపెనీ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు పని చేస్తున్నాం. అప్పుడు నేను అడిగాను, మేము బిడ్డల కోసం ఏదైనా అప్పుడు దాచిపెట్టలేదా అని. వెంటనే అన్నారు, అమ్మ మాకు దాచిపెట్టడానికి ఎక్కడ ఉందమ్మా సంపాద్యం. నేను వెంటనే అన్నాను, అయితే ఇప్పుడు వడ్డీ కట్టడానికి ఉంది కదా, అప్పులు తీసుకొని అప్పులు కడుతున్నారు కదా. నేను అన్నాను, ఇప్పుడు మీరు కట్టుచున్న వడ్డీ డబ్బు అప్పుడు మీ సంపాదనలో నుండి 20 సంవత్సరం 30 సంవత్సరం దాచి కొద్దిగా దాచి ఉండినట్లయితే ఇప్పుడు మీరు ఈ పరిస్థితి రావాల్సిన అవసరమో లేదు. ఒక మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈరోజు అన్ని మనం ఫస్ట్ ప్రారంభ దినము నుండి ఏమీ ఆలోచించక చేసి చివరికి కూర్చొని ఆ బాధకు ఇంకా ఎక్కువ బాధను తెచ్చుకుంటున్నారు చాలా మంది. అందుకే అలా అయిపోతున్నారు. అప్పుడు వారికి ఏం చెప్పాను, నేను అన్ని చెప్పను మీకు ఇప్పుడు, ఇది బహిరంగ సభ కనుక. వారి కొందరికి నేను అడ్వైస్ చేశాను ఎలా చేయవచ్చు, ఇంకా మించిపోలేదు. ఇంకా కొందరితో చెప్పాను, ఇంకా 10 సంవత్సరం ఉంది, 15 సంవత్సరం ఉంది, మీ బిడ్డలు చిన్న వయసుగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించండి. బాధ లేకుండా 20 సంవత్సరంలో వారి కొరకు మీరు సమకూర్చవచ్చు అని చెప్పి వారికి నేనేం చేస్తున్నానో అవన్నీ నేను నేర్పించాను. అందుకని చూడండి, ఇక్కడ రాయబడిన రీతిగా జీవన సంబంధమైన విచారములు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు దాని గురించి ప్లాన్ చేసి బాధ నుండి తప్పించుకోవచ్చో అలా చేయకుండా విడిచిపెట్టి ఆ చివరి క్షణం వచ్చినప్పుడు కూర్చొని బాధపడతారు. అది మనం చేస్తున్న పొరపాటు. అందుకే చీమ దగ్గర పోయి నేర్చుకోమని సామెతల్లో మనం చూస్తున్నాం. చీమ ఏం చేస్తుందండి? వర్షాకాలం రావడానికి ముందే తన ఆహారం ఏం చేస్తుంది? సమకూర్చుకుంటుంది. అందుకనే మనం చూస్తున్నాం ఈ విచారములకు కారణం. అంటే అందును బట్టి నేను ఏమంటున్నాను, ఆశ వేరే, ధన ఆశ వేరే, జీవన సంబంధమైన విచారములు వేరే. సంపాదించాలని చెప్పిపోయి మోసపోవలసిన అవసరము లేదు, మోసపోవలసిన అవసరం లేదు. ఇక్కడ రాయబడి ఉంది. మరల మనం చూస్తున్నాం ఇదే విషయం యేసు మత్తయిలోనూ మార్కులోనూ చెప్పడం చూస్తున్నాం. ఐహిక విచారములు, ధన మోసము మనుషులను ఏం చేస్తుంది? నిష్ఫలము చేయును అని చూస్తున్నాం. మార్కులు మనం చూస్తున్నాం 4:19 మరి ఇతరమైన ఆపేక్షలు. ఈ రోజుల్లో చాలా రీతియైన ఆశలు, అనవసరమైన ఆశలు పెట్టుకోవడం చేత మనుషులు దేవునిలో ఎదగలేక పోతున్నారు. మన ఆశ, నేను చెప్పినట్టు ఇంతకు ముందు, మన వ్రేళ్లకు తగినట్టు ఉంగరమే వేసుకోవాలి. దానికి మించినది వేసుకోకూడదు, దానికి చిన్నది వేసుకోలేదు. అదే రీతిగా ఇతరులను చూసుకుంటూ వాళ్ళది చేస్తున్నారు, నేను కూడా చేయాలి, ఆమె ఇది చేస్తుంది, నేను కూడా చేయాలనుకుంటే ఎక్కడో పోయి ఐహిక విచారములు, బాధల్లో మనం పడిపోవడము తప్పదు. అందుకే మనం చూస్తున్నాం. ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకా కొందరికి ఏది వంటి భయంకరమైన ఆశ ఏమిటంటే, అదుపు లేని ఒక ఆశ, తిండి. లూకా సువార్తలో రాయబడి ఉంది 21:34 మీ హృదయం ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున మీరు ఆ దినం కొరకు సిద్ధపడకుండా ఉంటారేమో, జాగ్రత్త పడుడి. దేవుని రాకడ కొరకు మనం కనిపెడుచు ఉన్నాం. అయితే ఈ రోజుల్లో చాలా మందికి ఒకవేళ చూస్తే మొదటిగా రాయబడి ఉంది, మీ హృదయము ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను. నిజమైన క్రైస్తవులకు ఈ మత్తు గురించి నేను ఉపదేశించవలసిన అవసరం లేదు. ఈ మత్తు, తిండి, ఇది రెండు ఏమిటి? చాలా మందికి ఒకటి తెలియదు. టూ మచ్ ఈటింగ్ ఇస్ సిన్. అవసరం లేనిది మనం ఎక్కువ తినడం ఏమిటి? అది కూడా పాపమే అంట. ఎందుకు పాపం? మన శరీరానికి ఎంత తినాలనో అంత మాత్రమే తినాలి. అదే రీతిగా ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. కొన్ని పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరం ఢిల్లీలో ఒక చర్చ్లో మేము ప్రసంగించడానికి పోయినాం. ఆ పాస్టర్ గారి ఇంట్లో మీటింగ్ అయిపోయినాక నేను అయ్యగారిపై కూర్చున్నాం. వారి టేబుల్ ఎంత ఉందంటే ఈ స్టేజ్కి దాదాపు సగం ఉందండి టేబుల్. అంత పెద్ద టేబుల్, అందరూ పాస్టర్స్ వచ్చి కూర్చున్నారు. అది నడిపించిన ఆ చర్చ్ పాస్టర్ చూస్తే బాగా లావు. ఆయన టేబుల్ నుండి చైర్ చాలా దూరం కూర్చున్నారు. ఆయన కడుపు అంత పెద్దగా ఉంది. అలా కూర్చున్నారు, చూస్తూనే ఉన్నాను. అక్కడ చూస్తే ఆ టేబుల్లో మటన్లో ఎన్ని వెరైటీ ఉందో ఉంది, చికెన్లో ఎన్ని వెరైటీ ఉందో. ఎవరో చెప్పేశారు, బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారికి చేపలు ఇష్టం, చేపల్లో ఒక 4-5 వెరైటీ ఉంది. ఇంకా ఎవరో చెప్పారు, సిస్టర్ ప్రీతా జడ్సన్ తప్పకుండా వెజిటబుల్
తింటారు, కూరగాయలు అవసరం, నైట్ నాన్ వెజ్ తినరు. అయితే నేను చెప్పాను, ఇంకా కూరగాయల ఐటెం పెట్టుకున్నారు, పెరుగు పెట్టుకున్నారు. నేను అలా టేబుల్ చూసినప్పుడు ఒక్క నిమిషం నాకు ఊపిరి ఆగిపోయింది. ప్రభువా, ఇవన్నీ తింటే రేపు ఉదయం అనాయింటింగ్ సెషన్లో ఏం మాట్లాడతాను? భోజనం చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు నేను అందరు ఎలా తింటున్నారో చూసుకుంటూ నా రొట్టె నేను తింటున్నాను. తినేప్పుడు సిస్టర్ ఇదే వేసుకోండి అని అన్నారు. నేను అన్నాను వెంటనే నవ్వుతో సిస్టర్తో, సిస్టర్ నేను కూడా ఇలా తింటే అలా అయిపోతానన్నాను. వెంటనే తర్వాత మాట్లాడుకుంటూ అందరు వెళ్ళిపోయినారు. తర్వాత కూర్చొని మాట్లాడడం ప్రారంభించినాం. అప్పుడు నేను పాస్టర్ గారితో, పాస్టర్ అన్నా, సిస్టర్ నాకు ఊపిరి అంటే ఆగిపోతుందండి, నాకు మొస వస్తుందండి. నేను నవ్వుతున్నాను, పాస్టర్ ఇలా తింటే మరి ఏమవుతుంది? నేను వెంటనే అడిగాను, పాస్టర్ గారు ఈరోజు మేము వచ్చామని ఈ భోజనము, కానీ రోజు ఇలా ఉంటుందా? ఎప్పుడో ఒక్కరోజే కదండి తింటారు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు, నేను పాస్టర్ కదండి, తప్పదండి. ఒకరోజు పుట్టినరోజు ఒక ఇంట్లో, ఇంకొక రోజు ఇంకొక ఇంట్లో పెళ్ళి, ఇంకొక రోజు ఇంకొక ఇంట్లో బ్యాప్టిజం కార్యక్రమం, ఏ ఇంటికి పిలిచినా ఇటువంటి విందు ఉంటుంది, తినడం తప్పదు. నేను అనుకున్నాను రోజు ఇలా తింటే ఆయాసం రాకుండా ఏమొస్తుంది. వెంటనే అన్నారు సిస్టర్ వైఫ్, తర్వాత నేను వస్తాను, సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మై హస్బెండ్ అన్నారు. నా భర్త కోసం ప్రార్థన చేయండి. ఏంటమ్మా ప్రార్థన చేయాలి? వెంటనే సిస్టర్ ఆయనకు కొలెస్ట్రాల్ ఉందండి, బీపీ ఉందండి. నేను అనుకున్న కొలెస్ట్రాల్ రాకుండా ఏం చేస్తుంది? ఇలా తింటే కొలెస్ట్రాల్ రాకుండా ఏం చేస్తుంది? తర్వాత ఇంకొక విషయం దీనిలో రాయబడిన రీతిగా, తిండి వలనను, ఇక రాయబడిన మాటలో తిండి వలనను మత్తు వలనను మీ హృదయము, ఇక రాయబడినట్టు మందముగా ఉన్నందున. ఈ మందస్థితి ఏమిటంటే, చాలా మందికి మీకు ప్రార్థన చేయాలని ఆశ ఉన్నది. కొందరు క్రైస్తవుల ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మన ఆశ ఏం తింటామో దాని గురించి ఆలోచించకుండా మన ఆలోచన అంతా దేవుని మీద ఉంటుంది. అందుకే మనం ఉపవాసం చేయడము జరుగుతుంది. ఇంకా ఒకవేళ ఎక్కువ మీరు అనుకుంటాం, మనం మంచిగా మధ్యాహ్నం భోజనం చేసినాక ఉపవాసం ఉంటామండి. ఎవరైనా ట్రై చేశారంటే మధ్యాహ్నం భోజనం చేసినాక ప్రార్థన చేయడం చాలా కష్టం. కొందరు అలా కూర్చొని, నేను ఒక 7th Adventist స్కూల్లో చదివానండి, 9th and 10th. వాళ్ళకు చాలా ఖచ్చితంగా అలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి. వారు అంటారు, మేము మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం. మంచి భోజనం పెడతారు ఆ స్కూల్లో. వాళ్ళు భోజనం చేసినాక చూస్తే ఎదుట బైబిల్ ఉంటుందండి. అలా ఏంటండి కన్ను అలా పడుతుండి, ఏంటో మంచిగా తినేసినాం కదా, ఇప్పుడు చేయలేం. తర్వాత అంటారు, మేము ఏం చేస్తాం? సాయంత్రం ప్రార్థన చేస్తాం. సాయంత్రం వరకు స్పోర్ట్స్ అయిపోయి, చదువు అయిపోయి, అన్నీ అయిపోయేసరికి మరల బాగా నిద్ర మత్తు వస్తుంది. అబ్బా టైర్డ్ అయిపోయినాం, ఇంకా చేయలేం. అందుకే ఉదయం ప్రార్థన చేయమని అంటున్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ మందస్థితి రాకూడదు. ఈ మందస్థితి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ రాయబడిన రీతిగా, హృదయం ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారములు, నేను ఇందాక చెప్పిన బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అసాధ్యం. అందుకే యేసు ఆమెను చూసి, మార్తను చూసి అంటున్నాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకోనిట చేత నీకున్న తొందరపాటును బట్టి నువ్వు కలవరపడుచు, నువ్వు వేదన పడుచు ఉన్నావు, నీ కలవరం ఉంది అని చెప్పి మార్తతో మాట్లాడుతూ ఆయన చెప్పుచున్న మాటను చూస్తే, ఇంకా అక్కడ ఉన్న ఇంకొక స్వభావం మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. కొందరు జీవితంలో, వారి జీవితంలో ఉన్న తొందరపాటును ఇంకొకరి మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీకు టెన్షన్ ఉందనుకోండి, ఆలోచించి చూడండి. ఒకవేళ మీ కోపం ఉంటే, మీకు విసుగు ఉంటే, మీకు తొందరపాటు ఉంటే, మీతో ఉన్నవారు నిజంగా పాపం. వారికి ఏమైపోతుంది? మీ యొక్క కోపము, మీ యొక్క ద్వేషము, మీ యొక్క చింత, మీ యొక్క విచారము తప్పకుండా ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే, మీ దగ్గర ఉన్న భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్తకు ఆఫీస్లో ఉన్న విచారము, ఆఫీస్లో ఉన్న కోపము, పని స్థలంలో ఉన్న కోపం అంతా ఎవరి మీద వస్తుంది? భార్య మీదేనండి, భార్య మీదే. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా భార్య గురించి చెప్తాను. భార్యకు భర్త మధ్య, ఇద్దరి మధ్య ఉన్న విచారములు, టెన్షన్, ఇవంతా భార్యలు భర్తను తిరిగి కొట్టలేరు కదండి. ఇక నవ్వుచున్నారు అందరు. ఎవరిని కొడతారండి? దొరుకుతారు అమ్మాయికి పిల్లలు.
కోపం అంతా పిల్లల మీదనే. మేము కొన్ని సంవత్సరం కిరాయి ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు ఒక సొంత ఇల్లు ఉంది. ఆ పక్క ఇంట్లో చూస్తాను, ఇంట్లో బాగా గొడవ పెడతారు భార్య భర్తలు, పక్కింటి దాకా వినబడుతుంది. కొంతసేపులో చూస్తాను చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారండి, కారణం లేకుండా బయటికి వచ్చి ఆ పిల్లలతో బాగా ఆమె కేకలు వేస్తుంది. కొంతసేపులో చూస్తే అబ్బా బాగా కొడుతుంది. నేను ఒకరోజు పోయి అడిగాను, ఎందుకమ్మా ఆ పిల్లల్ని అలా కొడుతున్నావు? మరి ఏంటంటే వీళ్ళు చేయలేదు, వీరు ఆడుకుంటున్నారు. వాళ్ళు నవ్వుతూ ఈమెకు విసుకొస్తుంది. అదే రీతిగా అక్కడ కూడా మనం చూస్తున్నాము, మార్తాకు వచ్చింది విసుగు, ఆమె పని పెట్టుకోవడం వలన అక్కడ ఆమెకు రెండు జరిగింది. ఒకటి అసూయ వచ్చింది, ఇంకొకటి కంప్లైనింగ్ స్పిరిట్, ఇంకొకరి మీద నింద వేయడం. ఎవరి మీద నింద వేసింది తెలుసా? యేసు మీద నింద వేసింది, మరియ మీద నింద వేసింది. యేసుతో వచ్చి అంటుంది, అయ్యా నేను ఒంటరిగా పని చేస్తూ ఉన్నాను, నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చి ఇదిగో ఇక్కడ నీ పాదంలో నిశాంతంగా కూర్చొని ఏం చేస్తుంది? నీ ప్రసంగం వింటుంది. నీకు బాధ లేదా? ఎవరి మీద వేసింది భారము? యేసు మీద నేరం మోపింది, తన సహోదరి మీద కూడా నేరం వేసింది. అయితే ఈరోజు ఈ వాక్యంను చదువుతున్నప్పుడు యేసు అన్న మాటను మనం చూస్తే ఆయన అంటున్నాడు, మరియ చేసినదే ఉత్తమమైనది. మరియ తన యొద్ద నుండి, ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంది, మరియ చోజ్ అ గుడ్ పోర్షన్, ఆమె మంచి భాగమును ఎన్నుకున్నది. తెలుగు బైబిల్లో ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకొనెను. అవసరమైనది అదే. ఏది అవసరమైనది? దేవుని పాదంలో సమయంను గడపడం. మీ హృదయంలో మీ చోటిస్తున్నారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, కానీ ఆయనకి ఇవ్వవలసిన టైంను కానీ ఆతిథ్యం మాత్రం ఇవ్వకపోతే ఆయనతో సహవాసము ఉండదు. తొందరపాటు, చింత ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాయబడి ఉంది, ఒకవేళ మార్తతో మాట్లాడుతూ నువ్వు పడుచున్న ప్రయాసం అంతా నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. శరీరం కోసం పడుచున్న ప్రయాసం, ఒకవేళ మీరు ఎంత సంపాదించినా ఈ భూమిలో అన్ని విడిచిపెట్టిపోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్, ఒకవేళ మీరు చరిత్ర చదివిన వారు, హిస్టరీ చదివిన వాళ్ళకు తెలుసు, స్కూల్ బుక్స్లో కూడా. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనుకున్నాడు, ప్రపంచ దేశం అంతా కూడా యుద్ధం చేసి తన స్వాధీనం చేసుకొని ఆ ప్రపంచాన్ని ఏలుచు ఆయన తన గొప్ప మహారాజుగా ఉండాలని అనుకున్నాడు. తన దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరినారు. మన ఇండియా దేశం, అప్పుడు ఇండియా అని ఒక దేశం లేదు, మొఘల్ అని సపరేట్గా ఎంపరర్గా ఉన్న దేశాల్లో ఇక్కడ కూడా వచ్చి చాలా ప్రాంతంలో ఆయన ఏం చేసుకున్నాడు? యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నాడు. కానీ అంత స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయనకు ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి ఆయన మరణ పడుకలో ఉన్నప్పుడు ఆయనను పెట్టెలో పెట్టడానికి ముందు ఆయన ఒక జనరల్ను పిలిచి అన్నాడంట, నా రెండు చెయ్యి కూడా ఆ పెట్టెల లోపల ఉంచవద్దు, కానీ రెండు కూడా బయట ఓపెన్గా ఉంచి తర్వాత నన్ను సమాధి చేయమని. అప్పుడు అడిగారు, ఎందుకు నీ రెండు చెయ్యి బయటలో ఉంచాలి? అప్పుడు ఆయన అన్నాడంట, ఈ ప్రపంచం అంతా కూడా నేను చాలా దేశమును సంపాదించాను, కానీ నేను వెళ్ళుచున్నప్పుడు ఒక ఇంత భూమి కూడా నేను తీసుకొని పోవడం లేదు. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న ధన్యత ఏమిటంటే, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెతికినప్పుడు, దేవునికి మీరు సమయం అప్పగించి మీ జీవితంలో హృదయంలో దేవునికి చోటు ఇచ్చి ఆయనతో పాటు సహవాసం కలిగి మీరు జీవించినప్పుడు ఈ లోక విచారములు కానీ, ఈ ఐహిక విచారములు కానీ, ఈ ధన ఆశ కానీ, వేరే విధమైన ఆశలు కానీ వచ్చి మిమ్మల్ని అణచివేయకుండా మీకు సంతోషం ఉంటుంది. అందుకే అబ్రహాముతో మాట్లాడుచున్నప్పుడు దేవుని గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. అంటే ఇక్కడ అంటున్న అర్థం, ఒకవేళ మనం చాలా జాగ్రత్తగా చదివి చూస్తే అబ్రహాంతో, ఐ యామ్ యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. దేవుడు అంటున్నాడు, నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పలేదు, నేనే నీకు బహుమానం, నేనే నీకు బహుమానం, అత్యధికమైన బహుమానం నేనే అంటున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఏమిస్తావు? అబ్రహాంకి అర్థం కాలేదు, నాకు సంతానం లేదు ప్రభువా, నాకు నువ్వు ఏమిస్తావు? దేవుడు అన్నాడు, నేనే నీకు అత్యధికమైన బహుమానం, నేనే నీకు బహుమానం. ఇంకా ఈ ఒక విషయం అర్థం చేసుకున్న ఒక వ్యక్తి బైబిల్లో దావీదు. కీర్తనలో మనం చూస్తున్నాం, 73వ కీర్తన 26లో రాయబడి ఉంది, నా శరీరము నా హృదయము కృషించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము,
స్వాస్థ్యమునై ఉన్నాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడే నా స్వాస్థ్యము. ఎంత గొప్ప రాజు ఆయన అంటున్నాడు, ఒకవేళ నా శరీరము నా హృదయము కృషించిపోయిన. ఇప్పుడు మన శరీరం గురించి చూడండి, ఈరోజు ఎంతమంది సిస్టర్ ప్రీతా జడ్సన్ వస్తారు, స్వస్థత ప్రార్థన చేస్తారని వచ్చారేమో, కానీ చాలా స్వస్థతలు నేను చూసి ఉన్నాను. ఆయన కొన్నిసార్లు చూసినప్పుడు ఆ మీటింగ్లో చివరి రోజు దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చిందండి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ నుండి దిగి వెళ్ళాను. అప్పుడు 3-4 వీల్ చైర్స్లో కొందరిని తీసుకొని వచ్చారు. దానిలో ఒక యవ్వన కుమార్తె ఆ వీల్ చైర్లో కూర్చున్నది. ఆమె దగ్గర పోయి నేను ఆమెను చూసినప్పుడు వెంటనే నాకు నా పిల్లల జ్ఞాపకానికి వచ్చారు. నేను అడిగాను, నడవాలని ఆశపడుచున్నాను. అలా చూసింది, మాటలు లేవు. అప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. సిస్టర్ మంచిగా 8th క్లాస్ వరకు మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె ఒక సాధారణ జ్వరం వచ్చి ఏమో అయింది, మొత్తం చేతులు కాళ్ళు మాటలు అంతా పడిపోయిందని. ఆమె చేతులు పట్టుకొని అన్నాను, యేసు నామములో లేచి నడు అని చెప్పంగానే ఆమె వెంటనే ఆ వీల్ చైర్ను విడిచిపెట్టి, ఆ చైర్ను విడిచిపెట్టి వెంటనే ఆమె లేచి నడవడం ప్రారంభించినది. నాకు ఎంత సంతోషం అంటే, ఈ యవ్వన అమ్మాయి నడిచినది కదా అని అనుకున్నాను. అడుగుని అటు ఇటు నడుస్తున్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. అది చూసి నేను అనుకున్నాను, ఈమె నడిచింది. ఆమె ఆ పెద్ద గ్రౌండ్ అంతా పొడుగు నడుచుకుంటూ ఆమె పోయింది. పాస్టర్ స్టేజ్ నుండి కామెంటరీ చేస్తున్నారు, ఓ ఈమె వీల్ చైర్లో వచ్చింది, ఈమె నడిచిపోతుంది. మీటింగ్స్ అయిపోయింది. అప్పుడు ఇంకా నేను అలా నడిచి వెళ్ళిన పక్కకు ఇంకా 2 చైర్స్లు కొందరు ఉన్నారు, నడవలేని పక్షవాయుతో వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి నేను ఎంత ప్రార్థన చేసినా వారు నడవలేదు. ఇవి చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఈమె నడిచిపోయినది కానీ వీరు నడవలేకపోయినారు. వారిని చూసి వాళ్ళకి విశ్వాసం లేదు అది ఇది నేను చెప్పలేను. ఆ 14 వయసు అమ్మాయికి ఏమి విశ్వాసం ఉందో నాకు తెలియదు. కానీ మనం చాలాసార్లు అనుకుంటే ఈ శరీర స్వస్థతేనేనా? అలాగైతే ఈ ఒక విశ్వాసం నుండి చాలా మంది పడిపోతారు. శరీర స్వస్థత అనేది శాశ్వతమైనది కాదు. ఈ శరీరం ఈ భూమిలోనే నశించిపోతుంది, కానీ మా శరీరంలో ఉన్న ఆత్మ దేవుని రాజ్యము చేరాలి. అదే చాలా ముఖ్యం. అయితే ఈ వాటిలో రాయబడిన రీతిగా కీర్తన 119:57 చూస్తున్నాం, యెహోవావే నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అని ఈ కీర్తనగాడు అంటున్నాడు. అంటే ఏది ముఖ్యమో? ఈ శరీరము కాదు, ఈ హృదయంలో ఉన్న బాధ కాదు, కానీ అన్నిటికన్నా మించినది మన దేవుని అనుసరించి నడవడము. విలాపక వాక్యం 3:24 రాయబడి ఉంది, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఈ లోకంలో మనకు దేవుడే మనకు ఉత్తమమైన భాగము, ఎ గుడ్ పోర్షన్. ఇంగ్లీష్లో ఉంది ఎ గుడ్ పోర్షన్. యెహోవానే నా భాగమని అనుకున్న వారికి ఆ బాధ అంతా, ఈ లోక బాధ ఎంత మాత్రము ఏం చేయదు, వారిని అణచివేయదు. ఎవరి మీద నింద వేసింది తెలుసా? యేసు మీద నింద వేసింది, మరియ మీద నింద వేసింది. యేసుతో వచ్చి అంటుంది, అయ్యా నేను ఒంటరిగా పని చేస్తూ ఉన్నాను, నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చి ఇదిగో ఇక్కడ నీ పాదంలో నిశాంతంగా కూర్చొని ఏం చేస్తుంది, నీ ప్రసంగం వింటుంది, నీకు బాధ లేదా? ఎవరి మీద వేసింది భారము? యేసు మీద నేరం మోపింది, తన సహోదరి మీద కూడా నేరం వేసింది. అయితే ఈరోజు ఈ వాక్యంను చదువుతున్నప్పుడు యేసు అన్న మాటను మనం చూస్తే ఆయన అంటున్నాడు, మరియ చేసినదే ఉత్తమమైనది. మరియ తన యొద్ద నుండి, ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంది, మరియ చోజ్ అ గుడ్ పోర్షన్. ఆమె మంచి భాగమును ఎన్నుకున్నది. తెలుగు బైబిల్లో ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకొనెను. అవసరమైనది అదే. ఏది అవసరమైనది? దేవుని పాదంలో సమయంను గడపడం. మీ హృదయంలో మీ చోటిస్తున్నారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, కానీ ఆయనకి ఇవ్వవలసిన టైంను కానీ ఆతిథ్యం మాత్రం ఇవ్వకపోతే ఆయనతో సహవాసము ఉండదు. తొందరపాటు, చింత ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాయబడి ఉంది, ఒకవేళ మార్తతో మాట్లాడుతూ నువ్వు పడుచున్న ప్రయాసం అంతా నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. శరీరం కోసం పడుచున్న ప్రయాసం, ఒకవేళ మీరు ఎంత సంపాదించినా ఈ భూమిలో అన్ని విడిచిపెట్టిపోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్, ఒకవేళ మీరు చరిత్ర చదివిన వారు, హిస్టరీ చదివిన వాళ్ళకు తెలుసు, స్కూల్ బుక్స్లో కూడా. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనుకున్నాడు, ప్రపంచ దేశం అంతా కూడా యుద్ధం చేసి తన స్వాధీనం చేసుకొని ఆ ప్రపంచాన్ని ఏలుచు ఆయన తన గొప్ప మహారాజుగా ఉండాలని అనుకున్నాడు.
తన దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరినారు. మన ఇండియా దేశం, అప్పుడు ఇండియా అని ఒక దేశం లేదు, మొఘల్ అని సపరేట్గా ఎంపరర్గా ఉన్న దేశాల్లో ఇక్కడ కూడా వచ్చి చాలా ప్రాంతంలో ఆయన ఏం చేసుకున్నాడు, యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నాడు. కానీ అంత స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయనకు ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి ఆయన మరణ పడుకలో ఉన్నప్పుడు ఆయనను పెట్టెలో పెట్టడానికి ముందు ఆయన ఒక జనరల్ను పిలిచి అన్నాడంట, నా 2 చెయ్యి కూడా ఆ పెట్టెల లోపల ఉంచొద్దు, కానీ 2 కూడా బయట ఓపెన్గా ఉంచి తర్వాత నన్ను సమాధి చేయమని. అప్పుడు అడిగారు, ఎందుకు నీ 2 చెయ్యి బయటలో ఉంచాలి? అప్పుడు ఆయన అన్నాడంట, ఈ ప్రపంచం అంతా కూడా నేను చాలా దేశంను సంపాదించాను, కానీ నేను వెళ్ళుచున్నప్పుడు ఒక ఇంత భూమి కూడా నేను తీసుకొని పోవడం లేదు. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న ధన్యత ఏమిటంటే, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెతికినప్పుడు, దేవునికి మీరు సమయం అప్పగించి మీ జీవితంలో హృదయంలో దేవునికి చోటు ఇచ్చి ఆయనతో పాటు సహవాసం కలిగి మీరు జీవించినప్పుడు ఈ లోక విచారములు కానీ, ఈ ఐహిక విచారములు కానీ, ఈ ధన ఆశ కానీ, వేరే విధమైన ఆశలు కానీ వచ్చి మిమ్మల్ని అణచివేయకుండా మీకు సంతోషం ఉంటుంది. అందుకే అబ్రహాముతో మాట్లాడుచున్నప్పుడు దేవుని గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. అంటే ఇక్కడ అంటున్న అర్థం ఒకవేళ మనం చాలా జాగ్రత్తగా చదివి చూస్తే అబ్రహాంతో, ఐ యామ్ యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. దేవుడు అంటున్నాడు, నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పలేదు, నేనే నీకు బహుమానం, నేనే నీకు బహుమానం, అత్యధికమైన బహుమానం నేనే అంటున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఏమిస్తావు? అబ్రహాంకి అర్థం కాలేదు, నాకు సంతానం లేదు ప్రభువా, నాకు నువ్వు ఏమిస్తావు? దేవుడు అన్నాడు, నేనే నీకు అత్యధికమైన బహుమానం, నేనే నీకు బహుమానం. ఇంకా ఈ ఒక విషయం అర్థం చేసుకున్న ఒక వ్యక్తి బైబిల్లో దావీదు. కీర్తనలో మనం చూస్తున్నాం, 73వ కీర్తన 26లో రాయబడి ఉంది, నా శరీరము నా హృదయము కృషించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడే నా స్వాస్థ్యము. ఎంత గొప్ప రాజు ఆయన అంటున్నాడు, ఒకవేళ నా శరీరము నా హృదయము కృషించిపోయాను. ఇప్పుడు మన శరీరం గురించి చూడండి, ఈరోజు ఎంతమంది సిస్టర్ ప్రీత జడ్సన్ వస్తారు, స్వస్థత ప్రార్థన చేస్తారని వచ్చారేమో, కానీ చాలా స్వస్థతలు నేను చూసి ఉన్నాను. ఆయన కొన్నిసార్లు చూసినప్పుడు ఆ మీటింగ్లో చివరి రోజు దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చిందండి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ నుండి దిగి వెళ్ళాను. అప్పుడు 3-4 వీల్ చైర్స్లో కొందరిని తీసుకొని వచ్చారు. దానిలో ఒక యవ్వన కుమార్తె ఆ వీల్ చైర్లో కూర్చున్నది. ఆమె దగ్గర పోయి నేను ఆమెను చూసినప్పుడు వెంటనే నాకు నా పిల్లల జ్ఞాపకానికి వచ్చారు. నేను అడిగాను, నడవాలని ఆశపడుచున్నాను. అలా చూసింది, మాటలు లేవు. అప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. సిస్టర్ మంచిగా 8th క్లాస్ వరకు మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె ఒక సాధారణ జ్వరం వచ్చి ఏమో అయింది, మొత్తం చేతులు కాళ్ళు మాటలు అంతా పడిపోయిందని. ఆమె చేతులు పట్టుకొని అన్నాను, యేసు నామములో లేచి నడువు అని చెప్పంగానే ఆమె వెంటనే ఆ వీల్ చైర్ను విడిచిపెట్టి, ఆ చైర్ను విడిచిపెట్టి వెంటనే ఆమె లేచి నడవడం ప్రారంభించినది. నాకు ఎంత సంతోషం అంటే, ఈ యవ్వన అమ్మాయి నడిచినదే కదా అని అనుకున్నాను. అడుగుని అటు ఇటు నడుస్తున్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. అది చూసి నేను అనుకున్నాను, ఈమె నడిచింది. ఆమె ఆ పెద్ద గ్రౌండ్ అంతా పొడుగు నడుచుకుంటూ ఆమె పోయింది. పాస్టర్ స్టేజ్ నుండి కామెంటరీ చేస్తున్నారు, ఓ ఈమె వీల్ చైర్లో వచ్చింది, ఈమె నడిచిపోతుంది. మీటింగ్స్ అయిపోయింది. అప్పుడు ఇంకా నేను అలా నడిచి వెళ్ళిన పక్కకు ఇంకా 2 చైర్స్లు కొందరు ఉన్నారు, నడవలేని పక్షవాయువుతో వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి నేను ఎంత ప్రార్థన చేసినా వారు నడవలేదు. ఇవి చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఈమె నడిచిపోయినది, కానీ వీరు నడవలేకపోయినారు. వారిని చూసి వాళ్ళకి విశ్వాసం లేదు అది ఇది నేను చెప్పలేను. ఆ 14 వయసు అమ్మాయికి ఏమి విశ్వాసం ఉందో నాకు తెలియదు. కానీ మనం చాలాసార్లు అనుకుంటే ఈ శరీర స్వస్థతేనేనా? అలాగైతే ఈ ఒక విశ్వాసం నుండి చాలా మంది పడిపోతారు. శరీర స్వస్థత అనేది శాశ్వతమైనది కాదు. ఈ శరీరం ఈ భూమిలోనే నశించిపోతుంది, కానీ మా శరీరంలో ఉన్న ఆత్మ దేవుని రాజ్యము చేరాలి. అదే చాలా ముఖ్యం.
అయితే ఈ వాటిలో రాయబడిన రీతిగా కీర్తన 119:57 చూస్తున్నాం, యెహోవావే నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అని ఈ కీర్తనగాడు అంటున్నాడు. అంటే ఏది ముఖ్యమో, ఈ శరీరము కాదు, ఈ హృదయంలో ఉన్న బాధ కాదు, కానీ అన్నిటికన్నా మించినది మన దేవుని అనుసరించి నడవడము. విలాపక వాక్యం 3:24 రాయబడి ఉంది, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఈ లోకంలో మనకు దేవుడే మనకు ఉత్తమమైన భాగము, ఎ గుడ్ పోర్షన్, ఇంగ్లీష్లో ఉంది ఎ గుడ్ పోర్షన్. యెహోవానే నా భాగం అని అనుకున్న వారికి ఆ బాధ అంతా, ఈ లోక బాధ ఎంత మాత్రము ఏం చేయదు, వారిని అణచివేయదు. అందుకే ఇప్పుడు అడగొచ్చు మీరు, సిస్టర్ అయితే ఈ బాధ నుండి మాకు ఎక్కడ విడుదల? ఇప్పుడు మాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, బిజినెస్ ఉంది, అయినా కూడా ఎన్నో సమస్యలు ఉంటుందండి. రోజు ఒక్కొక్క సమస్య ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా చాలా బాధ, ఏ ఒక చిన్న బాధ అయినా అదే మనసులో ఉంటుంది. అయ్యో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా. నేను ఫస్ట్ చెప్పినట్టు పిల్లలకి ఎలా పెళ్లి చేసి, ఈ పిల్లలు ఎలా చదువుతారు అని అన్ని విషయము బాధపడేదాన్ని. కానీ కొద్దిగా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడి నాకు జ్ఞాపకం చేసిన విషయము, ఒకటి చేయాలి. బాధ ఉన్నప్పుడు, ఏదైనా కలవరం ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచన హృదయంలో కృంగ చేసినప్పుడు, ఈ ఒక మాటలో రాయబడిన 1 పేతురులో 5:7 రాయబడి ఉంది, ఆయన మిమ్మును గురించి చింతపడుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకవుగా ఉండుడి. ఈ నిబ్బరమైన బుద్ధి లేకుండా ఆ భారమంతా మనమే మోసుకుంటున్నప్పుడు అది తప్పకుండా నిబ్బరమైన బుద్ధి లేకుండా పోవడం వలన అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం. చివరికి ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన రీతిగా 4 నుండి 6 వరకు రాయబడి ఉంది, సంతోషపడుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆనందం తమిళ్లో సంతోషం. అంటే మీరు అడగవచ్చు, సిస్టర్ బాధ ఉన్నప్పుడు ఎందుకు 2 సార్లు అయినా అంటున్నాడు? అక్కడ రాయబడి ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకం ఇచ్చే ధనములు ఆనందించడి అని రాయబడలేదు, మీ పిల్లలను చూసి ఆనందించుడి అని రాయబడలేదు. ప్రభువునందు ఆనందించు. ఈ ప్రభువులో ఎలా ఆనందించవచ్చు? ఈ రహస్యం ప్రభు నాకు నేర్పించాడు. ఏం చేయాలి? ప్రతిరోజు ఉన్న బాధ, ప్రతిరోజు ఉన్న చింత, మొదటి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మిమ్మల్ని గురించి చింతపడుచున్నాడు, ఆ దేవుడు నా గురించి ఆయన చింతపడుచున్నాడు అని జ్ఞాపకం చేసుకొని, అక్కడ రాయబడిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 రాయబడిన రీతిగా, దేనిని గూర్చి అయినను చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి. ఈ ఆనందం ఎలా వస్తుంది? నేను ఆ రోజు నుండి మొదలు పెట్టాను, ఇప్పుడు కూడా వస్తుంది. ఏదైనా ఒక బాధ వస్తుంది, ఏదైనా ఒక టెన్షన్ వస్తుంది, అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటానండి. నా గదిలో ఒక DVD ప్లేయర్ ఉంది. ఆ DVD ప్లేయర్, మా పిల్లలు అంటారు, ఆ DVD ప్లేయర్ నోరుంటే తప్పకుండా ఏడుస్తుందని. ఎందుకు తెలుసా? ఎప్పుడు పాడుతూనే ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, మమ్మీ మీకు బోరు కొట్టదా? ఎప్పుడు ఇలా పాడుతూనే ఉంటారు. ఈ 2వ రోజులు కూర్చొని 77 పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాను. ఎలా తెలుసు? MP4 ప్లేయర్ అండి, 10 వాల్యూమ్ బెర్గ్మన్స్ పాటలు. అలా పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో నా భారం అంతా కుమ్మరించినప్పుడు, అప్పుడు నా భారం అంతా మర్చిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధి దిగి వస్తుందండి. దేవుని సన్నిధి మొన్న ఎటువంటి దేవుని సన్నిధి వచ్చిందని నేను చెప్తే మీరు నమ్మరు. అటువంటి భయంకరమైన దేవుని సన్నిధి నా గదిలో దిగి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ హృదయం తేలికైపోతుందండి. ఈ హృదయం తేలికైపోతుంది. ఒకవేళ ఈరోజు మీరు స్వస్థత పొంది మీరు పోవచ్చు, కానీ ఈ ఒక గ్రౌండ్ దాటంగానే వేరే బాధలు మీకు వచ్చేస్తుంది. ప్రభువా నేనేం చేస్తాను? అటువంటి భారం ఉంటే ఒకే ఒక్క మార్గం, ఈ రోజుకున్న భారం ఏ నాటికి ఆనాటికీడు చాలు. ఆ రోజు ఉన్న బాధ చాలు. టేక్ టుడే 1 డే అట్ ఏ టైం అని ఒక మాటను ఒక రోజు విన్నాను. అర్థం ఏమిటంటే, ఈ రోజు గురించి మాత్రం మీరు బాధపడితే చాలు. ఈ రోజు బాధనే భారంగా ఉన్నప్పుడు రేపు గురించి, ఎల్లుండి గురించి, ఇంకా 10 సంవత్సరాల గురించి బాధపడి, ఎందుకంటే రేపు మనది కాదు.
ఒక అన్యుడితో మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, సిస్టర్ టుమారో ఈజ్ నాట్ మై డే. ఏంటండి? రేపు నాది కాదు. రేపు మనం ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో, ఎలా ఉంటామో మనకు తెలియదు. అది నా సొంతం కాదు. టుడే ఈజ్ మైన్. ఏమిటండి? ఈ రోజు నాది. ఈ రోజు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉండాలి? మరలా ఆయన చెప్తున్నాడు, మరలా అంటున్నాడు, మీరు సంతోషించుడి, ఆనందించుడి. ఇది ఈ ఆనందం ఎలా వస్తుంది? మీకున్న భారం అంతా దేవుణ్ణి స్తుతించి ఆనందించి ఆయన సన్నిధిలో కుమ్మరించండి. మార్త చేసింది ఏమిటి? ఆమె తన భారమంతా ఆమెనే మోసుకుంటూ ఆమె ఏం చేసింది? బాధపడుతూ విచారముతో ఆమె గడిచిపోయినది. కానీ మరియ ఏం చేసింది? దేవుని పాదములో కూర్చొని, యేసు పాదములో కూర్చొని, ఈయన నా భారం అన్నిటికీ ఒక వెలను చెల్లించాడు, ఈయన నా భారం అంతా మోసుకుంటాడు, ఆయన మాటను విన్నప్పుడు ఆయన సన్నిధిలో నాకు ఆనందం. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఈ ఒక విషయం నేను చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒక రోజు నేను ఇది విన్నాను. ఇప్పుడు మనం ప్రయాణం, నేను చెప్పాను ఫ్లైట్లో ప్రయాణం, ఒక షిప్లో ప్రయాణం చేసినప్పుడు టికెట్ కొనాలి. ఒక స్త్రీ, ఒక కుమారుడు టికెట్ కొని ఇచ్చి తల్లిని దూర ప్రయాణం పంపించాడు. ఒక పెద్ద షిప్లో పంపించాడు. ఇంకొక కొందరు కూడా ఆ షిప్లో ప్రయాణం, అంటే పెద్ద ఓడ అండి షిప్ అంటే, కొన్ని రోజులు ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ తల్లి, బీద తల్లి ఆ యొక్క ఓడలో పోయింది. ఆ ఓడ అంటే మనం కొన్ని ఓడల్లో షిప్స్లో ఏముంటుంది అంటే పెద్ద హోటల్ లాగా ఉంటుందండి. లోపల బార్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, హోటల్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, ఏమేమో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందరూ అన్ని విధమైన రకమైన త్రాగుడు ఉంటుంది. అలా ఒక్కొక్కరిని చూస్తున్నది. ఆ షిప్లో ఉన్నవారు అందరూ తింటున్నారు, త్రాగుచున్నారు, ఆనందిస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈమె చేతులు అయితే ఏం డబ్బు లేదు. ఈమె అనుకున్నదంట, వాళ్ళందరూ ధనవంతులు, వారు బాగా ఆనందిస్తున్నారు, డబ్బులు ఉంది, ఖర్చు చేస్తారు. నా కుమారుడు అయితే నాకు ఒక టికెట్ మాత్రం కొని ఇచ్చాడు, నేను ఏమీ ఆనందించలేకపోతున్నాను. ఆ 10 రోజుల ప్రయాణం కూడా ఆమె బాధపడుచు చివరికి ఆమె షిప్ నుండి దిగడానికి ఆమె అందరూ లైన్లో ఉన్నారు. ఈమె కూడా పోయి నిలబడినదంట. అప్పుడు ప్రక్కన ఉన్న ఒక యవనస్తుడు ఆమెను చూసి అడిగాడంట, మామ్, ఐ సీ యు ఆర్ నాట్ హ్యాపీ. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మీరు సంతోషంగా లేరు కదా, ఇప్పుడు చాలా బలహీనంతో ఉన్నారు, మీకు షిప్ ప్రయాణం పడలేదా అని ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. వెంటనే ఆయన అన్నాడంట, మీరందరూ సంతోషిస్తున్నారు, కానీ నా కుమారుడు నాకు ఒక టికెట్ మాత్రం కొని ఇచ్చాడు, నా చేతిలో ఏమీ డబ్బు ఇవ్వలేదు, నాకు ఇవన్నీ కొనడానికి కానీ అనుభవించడానికి కానీ నా చేతిలో డబ్బు లేదు కదా అన్నాడంట. ఆమె అన్నదంట. వెంటనే ఆయన అన్నాడంట, అమ్మ, నీ చేతిలో ఉన్న ఆ టికెట్ని ఇక్కడ అని అడిగాడంట. అడిగి ఆ టికెట్ వెనుక రాయబడిన కండిషన్స్ చూపించాడంట. ఆ టికెట్లో రాయబడి ఉంది వెనుక, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇన్ దిస్ షిప్ ఈజ్ బోర్న్ బై దిస్ టికెట్, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ లగ్జరీస్ ఇన్ దిస్ బోట్ అని రాయబడి ఉందండి. అర్థం ఏంటంటే, మీకు వెల కట్టి ఈ టికెట్ కొన్నప్పుడే ఈ షిప్లో ఉన్న సమస్తమును అనుభవించడానికి వెల చెల్లించబడి ఉన్నది. ఏంటండి? ఏమైనా తినొచ్చు, ఏమైనా త్రాగొచ్చు, ఏ మూవీ అయినా చూడొచ్చు, ఈ షిప్లో ఉన్న అన్నిటినీ అనుభవించడానికి ఖరీదే ఈ టికెట్ వెల. మీరు అన్నీ అనుభవించవచ్చు. అప్పుడు ఈ ఆమె అనుకున్నదంట, తల్లి, అయ్యో, నేను నా సంతోషం అంతా పోగొట్టుకున్నాను కదా, నా కుమారుడు నా కొరకు టికెట్ కొన్నప్పుడు అన్నిటికీ వెలను చెల్లించి ఈ టికెట్ నాకు కొని ఇచ్చాడు, కానీ టికెట్ ముందు భాగం మాత్రం చూశాను, వెనుక భాగం చూడలేదు కదా అని అనుకున్నదంట. మన క్రైస్తవులు కూడా అటువంటి మూర్ఖులమే. ఏం తెలుసా? యేసుక్రీస్తు వెల చెల్లించాడని మనకు తెలుసు, కానీ ముందు భాగం మాత్రం చూసిన, ప్రభువా, నా పాపం కొరకు మీరు సిలువలో చనిపోయారు అంటే మిగిలిన ఆశీర్వాదం గురించి ఏమిటి? ఈ లోకంలో అన్నిటికైనా వెల చెల్లించాడండి. ఏ వెల? మీరు సంతోషంగా ఉండడానికి, మీరు ఆనందించడానికి. ఈ లోకంలో పాపము గురించి నేను అనడం లేదు, కానీ ఈ లోకంలో మీరు సంతోషంగా ఆనందించడానికి. చాలా మంది ఆనందం ఏమనుకుంటున్నారు? మొన్న నా కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె కాలేజీలో చదువుతున్నది, 3rd year చదువుతుంది, ఆమెను చూస్తున్నారు ఎలా ఉందని.
ఆమె ఒక రోజు చాలా నిరుత్సాహంగా కూర్చున్నది. నేను అడిగాను, ఎందుకమ్మా నిరుత్సాహంగా కూర్చున్నా? అప్పుడు కాలేజీలో జరుగుతున్నది అంతా మీకు తెలుసు, యవ్వన కుమార్తెలు ఏమేమి ఆనందం అనుభవిస్తారని. ఆ రోజు కాలేజీలో జరుగుతున్న అంతా చెప్పారు. నాకు ఈమెకు నేను ఎలా జవాబు చెప్పాలి? ఆమె అన్నది, మమ్మీ వాళ్ళు చేస్తున్నదంతా నేను చేయలేను, నేను మీ బిడ్డ కదా. నేను అవన్నీ విన్న తర్వాత అన్నాను, వాళ్ళను చూసి వారు తప్పుగా సంతోషపడుతున్న సంతోషం అంతా చూసి నువ్వు అదే సంతోషం అనుకుంటున్నావు. అది నిజమైన సంతోషము కాదు. ఏం విత్తుచున్నారో ఒకరోజు దాని ప్రతిఫలం వారు అనుభవిస్తున్నారు. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ నా మీద బలంగా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా కుమార్తె ఒకవేళ వారి క్లాస్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, నేను అన్నాను 60 మంది ఉన్నా కూడా ఆ 60 మంది ఎదుట ఈమె ఒక్క ఆమె నిలబడి వారి ఎదుట ఆమె సాక్షిగా జీవించాలి. ఈమెను చూసినప్పుడు ఈమెలో ఉన్న ఆనందం ఏమిటి? నేను అన్న ఆనందం శాశ్వతమైన ఆనందం కాదు, ఆ సినిమాలకు పోవడం శాశ్వతమైన ఆనందం కాదు, 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడం శాశ్వతమైన ఆనందం కాదు. ఏది నిజమైన ఆనందం అంటే ఒక క్రైస్తవ బిడ్డగా దేవునిలో ఆనందించడం. నేనన్నా నిన్ను చూసి వారు అసూయపడి ఈమెకు మన మార్గంలో ఈమె రాకుండా ఈమె సంతోషంగా ఉంది కదా, ఈమె ఆనందం ఏమిటి? ఈ ముఖంలో ప్రకాశం ఉంది కదా, ఈ ఆనందం ఏమిటి అని నీ వైపు వారు ఆకర్షించబడాలి, కానీ వారి వైపు నువ్వు ఆకర్షించబడకూడదని ఆ రోజు ప్రార్థించినప్పుడు వారు చాలా సంతోషపడ్డారు. ఈరోజు మిమ్మల్ని చూసి అంటున్నారు, ఈ లోకంలో నశించిపోతున్న వారిని చూసి అది ఆనందం అనుకుంటున్నారా? అది ఆనందం కాదండి, అది ఆనందం కాదు. కొద్ది నిమిషములు ఉంటుంది, కానీ అది శాశ్వతమైన సంతోషము కాదు. ఆ నిజమైన ఆనందం ఎప్పుడంటే ఇక్కడ రాయబడినట్టు ప్రభువునందు ఆనందించుడి. ఆ ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? ఆనందం ఎలా ఉంటుందంటే మీ చుట్టూ పరిస్థితి వ్యతిరేకంగా ఉంటుంది, మీ శరీరంలో మీకు బలమే ఉండదు, అయినా ఈ బలం ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధిలో మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుని సంతోషం ఈ హృదయంలో నింపబడినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్యలు కానివ్వండి, శరీరము కృంగిపోయినను కృషించిపోయినను దేవుడిచ్చే సంతోషము ఆయన సన్నిధిలో మీరు ఆనందించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆయనను కొనియాడినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ప్రార్థనలో బలపడినప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందము ఈ లోకం ఇవ్వలేని ఆనందం.